అవుతుంది అనే క్యూరియాసిటీ అయితే మాకుంది. వినోద్ గారితో మీరు ఫస్ట్ టైం యాక్ట్ చేయడం మీకు ఎట్లా అనిపించింది? అంత సీనియర్ యాక్టర్ తో ఆయన సజెషన్స్ ఏమైనా? చాలా ప్రతి సీన్ లో కూడా అలా వద్దు, ఇలా చేయండి, మీరు భయపడకండి, మళ్ళీ రండి, మళ్ళీ చేయండి, ఎందుకు భయపడుతున్నారు. ఆయన కొన్ని రోజులు జర్నీ చేసిన తర్వాత యు ఆర్ డూయింగ్ వెరీ గుడ్, అది అబద్ధం అనుకుంటాం కదా మనం, ఎంకరేజ్మెంట్ చేస్తే చెప్తాను అనుకుంటాం కదా, నిజంగానే గుడ్ అని తర్వాత తెలిసింది. నేను నిజంగా బాగా చేస్తున్నాను అన్న విషయం మనకు డైజెస్ట్ అవ్వదు. ఆయన 150 ఫిలిమ్స్లో చేసిన పెద్ద హీరో కదా, పెద్ద సినిమాలు, పోలీస్ బ్రదర్స్, ప్రతిఘటన, మామగారు, ఏవో సినిమాలు చేశారు, చాలా పెద్దవి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. వినోద్ గారు నాకు చాలా గాడ్ ఫాదర్ లాగా చివరి వరకు ఉండి నాతోని హెల్ప్ చేసి, కోఆపరేట్ చేసి, ధైర్యం చెప్పి, నాకు వాళ్ళ ఇంటికి పిలిచి మా ఫ్యామిలీతో కనెక్ట్ అయ్యి, మా మిస్సెస్తో మాట్లాడతారు, మా చుట్టాలతో మాట్లాడతారు, అందరితో మాట్లాడతారు, ఇప్పటికీ కూడా టచ్లో ఉన్నారు. సో ఆయన నా సినిమాలు చేయడం అనేది నిజంగా నా బ్లెస్సింగ్. ఫస్ట్ టైమే ఒక అంత పెద్ద స్టార్తో, అంత పెద్ద యాక్టర్తో, అది కూడా ఫుల్ లెంత్ రోల్లో ఉన్నారు ఆయన ఎన్నో సంవత్సరాల తర్వాత. ఫుల్ సినిమా అంతా ఉన్నది ఈయన నాకు తెలిసి ఈ సినిమాలో 15-20 years అయిపోయింది అనుకుంటా. సో మీరా గారు, మీకు వినోద్ గారితో కానీ లేకపోతే సింహాద్రి గారితో కానీ, ఇంకా ఆమని గారు కూడా మదర్ అనుకుంటా కదా, సో అంత సీనియర్ యాక్టర్స్ తో వర్క్ చేయడం, అది కూడా తెలుగు ఇండస్ట్రీకి ఈ సినిమాతోనే వస్తున్నారా? సో ఎలా అనిపించింది మీకు? సూపర్. యాక్చువల్గా నేను బయట నుంచి వస్తున్నా అని ఒక ఫీలింగ్ రాలేదు నాకు. ఆనెస్ట్గా చెప్పాలంటే నేను నార్త్ కన్నా ఎక్కడ కనెక్ట్ ఎందుకు అవుతున్నానంటే, చాలా హోమ్లీ, చాలా ఫ్యామిలీ ఫీలింగ్, అందరూ చాలా బాగా చూసుకుంటారు, చాలా హెల్ప్ చేస్తారు, ఎంకరేజింగ్ ఉంటారు. సో నేను లాంగ్వేజ్ నేర్చుకోవడము, సెట్లో వెళ్ళి పని చేయటం, ఐ థింక్ ఆల్ క్రెడిట్ గోస్ టు ది ఇండస్ట్రీ పీపుల్ అనమాట. హూ ఎవర్ ఐఎమ్ వర్కింగ్ విత్, బీ ఇట్ సాయి గారు కన్నా, వినోద్ గారు కన్నా, ఆమెని గారు అన్న, ఎనీబడి హూ ఎవర్ ఐఎమ్ వర్కింగ్ విత్, దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు దెమ్ ఓన్లీ. ఎందుకంటే చాలా ఎంకరేజ్, అంటే ఒక కొత్త పర్సన్ బయట వరల్డ్ నుంచి వచ్చిన తర్వాత ఈ ఇండస్ట్రీలో ఉండడం, మీ లాంగ్వేజ్ లేకుండా, మీకు కల్చర్ తెలియకుండా అయినా కూడా యు ఆర్ ఏబుల్ టు ఇండల్జ్ ఇన్ టు ఇట్ అంటే డెఫినెట్లీ ఇట్స్ వెల్కమింగ్ అండ్ అప్రిషియేటింగ్ అనమాట. సో ఎవ్రీబడి సపోర్టెడ్, అప్రిషియేటెడ్, ఎంకరేజ్డ్ ఆయన చేసి, దట్స్ హౌ వి డిడ్ ఇట్. మీరు ఈ సినిమా జరుగుతున్నప్పుడు తెలుగు నేర్చుకున్నారా? యాక్చువల్గా సినిమా ముందు నేర్చుకున్నా, ఎందుకంటే నాకు తెలుగు సినిమా మీద ఏదో కొంచెం ప్రేమ ఉంది స్టార్టింగ్ నుంచి. ఐ డోంట్ నో వై, ఐఎమ్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ శ్రీదేవి గారు. సో చిన్నప్పటి నుంచి ఆ సినిమాలు చూడడం, చిరంజీవి గారు సినిమా చూడడం, ఆ లాంగ్వేజ్ సాంగ్స్ విని ఐ వాజ్ లెర్నింగ్ ఇన్ ద ప్రాసెస్ బికాస్ ఐ వాంటెడ్ టు పర్స్యూ ఇన్ దిస్. అప్పుడు సినిమా వచ్చింది, ఇంకా బాగా మాట్లాడడం ఛాన్స్. I'm from Mumbai, but typically Hindi speaking girl only. కానీ ఈ సినిమాకి డబ్బింగ్ కూడా నేనే చేశా. So that was like my biggest achievement అన్నమాట, that for me as an artist. ఐ థింక్ అది చాలా సంతోషమైన ఫీల్ అయ్యాను అప్పుడు. సో మీరా గారు రాఘవ లారెన్స్ గారితో కాంచనా 4 లో ఉన్నారని విన్నాను. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి చెప్తారా? అంటే ఆ షూట్ ఈ షూట్ సైమల్టేనియస్ గా జరిగిందా లేకపోతే? No, we shot this film first actually. Right after finishing the shooting, I started auditioning for Kanchana 4. So it was a long process of auditioning with Master because he's a perfectionist. Whatever he wants, he was very particular about it. So నేను తమిళ్ నేర్చుకున్నా. In that span of 1 month I did lot of auditioning, multiple auditions వచ్చా. I tried to impress him with my craft. So somehow he helped. He was also very encouraging, చాలా encourage చేశారు నన్ను, and opportunity ఇచ్చినందుకు it was a very big thing for me. So yeah, I'm being a part of that film, and ఇది son of lucky అయింది చాలా. ఈ సినిమానే లక్కీ అయిందంటుంది. ఇంకా ఆమె యాక్టింగ్, టీజర్, ఇంకా సినిమా చూసిన వాళ్ళు రివ్యూ చేశాం కదా, 2-3 అడిగారు నాకు, అమ్మ మా హీరోయిన్ మేము అంత ఈజీ ఏమో అని చెప్పారంట. కానీ మాకు టీజర్ లో చాలా చిన్నగా కనిపించిందండి, అంటే కొన్ని షార్ట్స్ లోనే అనిపించింది. అంటే మీరు అది ట్రైలర్ లో సినిమాలో బాగుంటారండి. బాగుంటారా? ట్రైలర్ లో సినిమాలో బాగుంటారా? కానీ మేము టీజర్ కూడా ఎక్స్పెక్ట్, హీరోయిన్ ఎక్కువ చూపించారు అనుకోండి, డిమాండ్ తగ్గిపోద్ది. అదే లెక్క, అంటే చూసి చూడనట్టు ఉండాలి, కొంచెం చూపించాలి, తర్వాత ట్రైలర్లో ఎక్కువ, తర్వాత సినిమాలో. ఓకే.